హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. యుద్ధనపూడి సులోచనారాణి గారు రచించిన మౌన పోరాటం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 6 వినేద్దామండి. మీద ఇంటికి వచ్చింది. రజని వీధి చివరి వరకు టాక్సీలో వచ్చి దిగబెట్టి వెళ్ళిపోయాడు. మర్నాడు ఇద్దరూ కలిసి మహాబలిపురం వెళ్ళి రోజంతా గడపాలని అనుకున్నారు. బాబీ ఇంకా ఎందుకు రాలేదా అని భయపడుతున్నాను. డాడీ అర్జెంటుగా రమ్మనమని హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయారు. ఇదిగో ఈ చీటీ ఇచ్చారు అని ఇచ్చింది. మీద చూసింది. బాబీ, ఐఎమ్ సారీ, అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది. ఏమీ అనుకోవద్దురా, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. నేను ఎల్లుండి వస్తాను. బాబీ తండ్రి మంచి డాక్టర్ కదా, ఒక ప్రాణం బతికించారు. అందుకే బాబీకేగా గర్వం. రాత్రికి ఫోన్ చేస్తా, ఉంటా. పూర్ డాడీ. ఓ డాడీ. మీద కాగితం ముద్దు పెట్టుకుంది. సారీ మమ్మీ, కంగారు పెట్టానా? తల్లి భుజాల చుట్టూ వేసింది. తల్లి గుండెల్లో ముఖం దాచుకుంది. నేను హ్యాపీగా ఉన్నాను మమ్మీ అంది. వైదేహి కూతురి తల మీద చెయ్యి వేసి నిమిరింది. డాక్టర్ అంకుల్ చెప్పిన మాట యథార్థమని ఇప్పుడైనా ఒప్పుకుంటావా? ఊరు మారితే బోర్ పోతుందో అంది. అంకుల్ ప్రిస్క్రిప్షన్ గురించి తెలియదులేమ్మా. ఎనీహౌ నేను వెళ్ళగానే డాక్టర్ అంకుల్కి థ్యాంక్స్ చెబుతాను అంది. రుక్మిణి అమ్మమ్మ వచ్చింది. పట్టుచీర కట్టుకుని, రెండర్రా, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేత చెండాట ఆడిద్దాం. అబ్బా అమ్మమ్మ, ఏమిటా చాదస్తాలు అంది మీద. వైదేహి కూతురు వైపే చూస్తుంది. మీద ఎప్పటిలా చురుకుగా ఆనందంగా ఉంది. ఆవిడ నిట్టూర్చింది. మర్నాడు మీద రజని మహాబలిపురం వెళ్లారు. ఇద్దరు విడివిడిగా ఆ స్థలం ఇదివరకు చూశారు. కానీ కలిసి చూస్తుంటే ఆ శిథిలాలు చాలా గొప్పగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇద్దరూ తిరిగి తిరిగి వచ్చి ఒక చోట కూర్చున్నారు. చెప్పు అంది మీద. ఇలా తిరుగుతుంటే చాలా హాయిగా ఉంది. నాకు బాధగా ఉంది. అదేమిటి? ఆశ్చర్యంగా చూశాడు. ఇంకో గంటలో మళ్ళా బస్సు ఎక్కమంటే వెళ్ళిపోతాము. ఎవరింటికి వాళ్లము. మళ్ళా కలుసుకునే వరకు భయం, ఆందోళన, కంగారు. నా వల్ల కావడం లేదు. అతను దూరంగా చూస్తూ కూర్చున్నాడు. మీద అతని చెవి గిల్లింది. అబ్బా అన్నాడు అతను. మాట్లాడవేం? దేనికి? నేను అన్నదానికి. ఏం చెప్పను? ఏదైనా చెప్పు. పరిష్కారం నా దగ్గర ఉంటే నేను ఇన్నాళ్ళు ఆగేవాడిని కాదు, ఎప్పుడో చేసేసేవాడిని. మీద అతని భుజం మీద తల మోచెయ్య ఆనించి చెంపకి అరిచెయ్య అందించుకుని అతని ముఖంలోకి చూడసాగింది. అతను క్షణం సేపు రెప్పవేయకుండా మీద కళ్ళల్లోకి నిస్సంకోచంగా అక్కడేదో జవాబు వెతుకుతున్నట్లుగా చూశాడు. మీద కళ్ళల్లో ఆనందం, చిలిపితనం నాట్యం చేస్తున్నాయి. అతని కళ్ళు చాలా సీరియస్గా అయినాయి. చూపులు మరల్చుకొని మళ్ళా దూరం తిరుగుతున్న ప్రయాణికుల వైపు చూడసాగాడు. అంటే నీ ఉద్దేశం? అంది. ఏం లేదు. మనసులో మాట ఏమిటో సూటిగా చెప్పరాదు. అతను మాట్లాడలేదు. అతని మౌనం మీదకి బాగానే అర్థమైంది. అతని పురుషాంకారం అడ్డు వస్తుంది. తన నోటి నుంచి ఆ మాట రావాలని అతను చూస్తున్నాడు. అతని నోటి నుండి ఆ మాట వస్తే వినాలని తనకి ఆశ. చొరవ ఎవరు తీసుకుంటారో వాళ్ల మీదనే బాధ్యత ఉంటుంది కదూ అంది. అవును, నీకేమనిపిస్తోంది? అతను పక్కకి తిరిగి మేదవడిలో తలదాచుకున్నాడు. మీద, నేను ఇలా దూరంగా ఉండలేను. నిన్ను వదిలి క్షణం నుంచి మళ్ళా నిన్ను చూడగలనా అని భయం నన్ను రాక్షసిలా బెదిరిస్తుంది. మీద అతని తల మీద చెయ్యి వేసింది. అతని బాధ తనకి అనుభవమే కాబట్టి బాగానే తెలుస్తుంది. అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి సరిచేస్తూ చెప్పింది. ఇలా ఎక్కువ కాలం ఉండడం నాకు ఇష్టం లేదు. నేను హైదరాబాద్ వెళ్ళగానే మమ్మీకి డాడీకి మన గురించి చెప్పేస్తాను అంది. అతని చేతి వేళ్లు ఆమె చీర కుచ్చుళ్లనే గట్టిగా పట్టుకున్నాయి. క్షణం ఆగి అన్నాడు. ఉరిశిక్ష పడుతుందా లేదా ఎదురు చూస్తున్నా ఖైదీలా ఉంటానా నేను అన్నాడు రజని. ఇద్దరు తిరుగు ప్రయాణం అయ్యే ముందు రజని హైదరాబాద్ తిరిగి వచ్చేసట్లు నిర్ణయం చేసుకున్నారు. మీద కనిపించడం 2-3 రోజులైనా అతను కంగారు పడకూడదని వాగ్దానం తీసుకుంది. మీద హైదరాబాద్ వచ్చేసింది. రజని కూడా వచ్చేశాడు. అతను ఫోన్ చేశాడు. మీద ఫోన్ తనే తీసింది. మీద, నేను వచ్చేసాను అన్నాడు. థ్యాంక్ యూ అంది. అక్కడెవరైనా ఉన్నారా అడిగాడు. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. మామీ నా గదిలోకి వచ్చింది. సరే. రజని ఫోన్ పెట్టేశాడు. తల్లి తండ్రి దూరంగా డ్రాయింగ్ రూమ్లో ఉన్నారు. ఎవరో వస్తే మాట్లాడుతున్నారు. మీద ఫోన్ పెట్టేసి ఒక క్షణం ఆగింది. వెంటనే అక్కడికి వెళితే తన ముఖంలో ఆనందం వాళ్ళకి తెలుస్తుందేమోనని భయపడింది. మీద వచ్చిందని తెలియగానే విజయ్ వచ్చాడు. చేతిలో ఎంతో అందంగా నవనవలాడే పెద్ద బొకే ఉంది. ఐ మిస్డ్ యూ మీద, అతని కళ్ళ నిండా అనురాగం చూపిస్తూ అన్నాడు. మీద పూలుగుత్తి తీసుకుని చిరునవ్వుతో, నిన్ను ఉరితీయాలనిపిస్తుంది విజయ్ అంది. అతను అదిరిపడ్డట్టు చూశాడు. మీద కళ్ళల్లో చిరునవ్వు చూడగానే అతనిని తాను నిలవరించుకుంటూ
చంపడానికి ప్రేమను మించిన మార్గం లేదు మేధ అన్నాడు. మేధ అతన్నే చూస్తుంది. అతని సంస్కారం, చిరునవ్వు వెనుక ఎంత హిపోక్రసీ ఉందో అర్థమవుతోంది. మేధ సుహాసినికి ఫోన్ చేసింది. రవిచంద్ర తీశాడు. నేను మీతో మాట్లాడను బావగారు. ఎందుకనమ్మా? మీరు నాకు నచ్చని పని చేశారు. అతను ఒక క్షణం ఆగాడు. తర్వాత అన్నాడు, నీకు నచ్చనివి నేను సహజంగా చేయను. ఒకవేళ చేసి ఉన్నానంటే అదేదో మన మంచికే అయి ఉంటుంది. అదేమిటమ్మా అని అతను తర్కించి నిలదీసి అడగలేదు. మేధ చెప్పనూ లేదు. అక్కని పిలుస్తాను అంటూ ఫోన్ పక్కన పెట్టి వెళ్ళాడు. మేధ ఆ రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర రజనీ ప్రస్తావన తెచ్చి తల్లిదండ్రులకి రజనీని నేను చేసుకుంటాను అని చెప్పేయాలి అని ఎంతగానో అనిపించింది. కానీ తల్లి తండ్రి చాలా సంతోషంగా ఉన్నారు. తండ్రిని బెస్ట్ సర్జన్గా గుర్తించి రాష్ట్రపతి అవార్డు ఇస్తున్నారు. అతిథుల అభినందనలు, టెలిగ్రామ్స్, బంధుమిత్రుల రాకలు, పార్టీలు ఇవ్వడాలు అదో గందరగోళంగా ఉంది. ఈ సమయంలో ఈ వార్త చెప్పి వారి ఆనందం హరించే ధైర్యం లేకపోయింది. డాడీ అంది. ఏమిట్రా అన్నారాయన. మేధ నోటు వెంట మాట రాలేదు. ఆప్యాయత నిండిన పిలుపు అది. వాత్సల్యం నిండిన చూపులు చూసేసరికి చెప్పాలనుకున్న పెదవి దాటి రాలేదు. మేధకి తల్లిదండ్రులకి చెప్పాలని ఎంత ఆరాటంగా ఉందో చెప్పలేని అసక్తత కూడా రెట్టింపుగా పీడిస్తోంది. మర్నాడు సాయంత్రం పరి అంకులు వచ్చారు. మేధ ఆయన దగ్గరకు వచ్చి కూర్చుంది. ఆయనకు చెప్పి తండ్రికి చెప్పించాలని నిర్ణయించుకుంది. అంకుల్, ఒక సందేహం తీరుస్తారా? చెప్పు. ఏమిటమ్మా అన్నారాయన. డబ్బున్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని డబ్బు గల వాళ్ళకే ఇవ్వాలని చూస్తారెందుకు? ఆయన క్షణంసేపు మేధ ముఖం తదేకంగా చూసి వివరిస్తున్నట్టుగా చెప్పారు. చూడమ్మా, వజ్రం ఉందనుకో, దానిని బంగారంలోనే పొదిగి తయారు చేస్తారు, కానీ ఇత్తడితోనో మట్టితోనో అమర్చరు కదా. ప్రతి తల్లి తండ్రి తన బిడ్డలని మాణిక్యాల్లా అపురూపంగా చూస్తారు. వారి జీవితాలని చేతనైనంత వరకు జాగ్రత్తగా బంగారం లాంటి వ్యక్తికిచ్చి భద్రపరచాలని ఆరాటపడతారు. అది మానవ నైజము. మనిషి ఎప్పుడూ కష్టాలకి దూరంగా ఉండాలని తాపత్రయపడతాడే తప్ప కోరి తెచ్చుకోడు. మేధ ఇక మాట్లాడలేకపోయింది. ఒకసారి తండ్రిని అడిగింది. డాడీ, లైఫ్ సింపుల్గా ఉంటే సుఖం ఎక్కువగా ఉంటుందంటారా? లేదు, సింపుల్గా ఉంటే సుఖం ఉంటుంది, కానీ సింపుల్గా ఉండడం అంటే చాలా మంది డబ్బు లేకపోవడం అనుకుంటారు. అది తప్పు. నాకు నీ వయసులో ఉండగా ఇలాంటి పిచ్చి ఆలోచనలే ఉండేవి. మనిషి సుఖంగా ఉండాలంటే డబ్బు ఉండాలి. ప్రాపర్టీని గ్లోరిఫై చేసే వాళ్ళకంటే నాకు చిరాకు. మనిషి సుఖానికి డబ్బు ఉండాలి. మనసులు సింపుల్గా ఉండాలి. మనకు డబ్బు అనే అహం ఉండకూడదు. మేధకి ఆయన మనసు అర్థమయ్యింది. తన మనసులో ఒంటరితనమే వారికి అర్థం కావడం లేదు. ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి ఒంటరితనం అనే భూతం తనని వెంటాడుతూనే ఉంది. మమ్మీ డాడీ ఏ పార్టీకో వెళితే ఇల్లంతా బావురం అంటుంటే తనకి ఆ ఇల్లు పెద్ద గుహల, అందులో తమ ఒక్కతే చిక్కుకుపోయినట్లుగా అనిపించేది. చదువుకుంటూనో టీవీ చూస్తూనో కాలం గడపడానికి ప్రయత్నించేది. నిద్ర ఎందుకు రావడం లేదు అని ఆలోచించేది. తనేం చిన్నపిల్ల కాదే. తన వయసు పెరిగినా జ్ఞానం తెలిసిన ఈ ఒంటరితనం భూతం నుంచి తనని తాను విడిపించుకోలేకపోతుంది. ఎందుకని? నిద్ర రాదు, జస్ట్ రాదు, అంతే. మమ్మీ డాడీ వచ్చిన కారు శబ్దం వినగానే నిద్ర మెల్లగా వచ్చేసేది. మేధ మెడిసిన్ 3వ సంవత్సరం చదువుతున్నప్పుడు తనకి తానే తల్లిదండ్రులకి తెలియకుండా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళింది. తన మనసు స్థితి చెప్పి నారో సైకిక్ టెండెన్సీ ఏమైనా ఉందా అని అడిగింది. ఆయన పరీక్ష చేసి లేదు అన్నాడు. మీరు చాలా నార్మల్గా ఉన్నారు. మీరు ఒక్కరే సంతానం అవడం వల్ల, మీ మమ్మీ డాడీ బిజినెస్ పర్సన్స్ అవడం వల్ల మిమ్మల్ని ఈ ఒంటరితనం పీడిస్తుంది. మీకు ఏమీ కాదు. ఈ ఆధునిక యుగంలో పిల్లలందరికీ ఇది ఒక కనిపించని రోగం అయిపోయింది. మీకు పెళ్లి అయి పిల్లలు పుట్టి మీ జీవితం మీకు ఉన్నప్పుడే, అప్పుడు మీకేమీ ఉండదు అని బోధించాడు. నా జీవితం నాకు ఇప్పుడు కూడా ఉంది కదా. నేను పని లేకుండా కాలం ఎలా వెళ్ళదీయడమా అని చూసి గడిపే మనిషిని కాదు. నేను మెడిసిన్ చదువుతున్నాను, టీటీ ఆడతాను, డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తాను, యూత్ సర్వీస్ సెంటర్ ఉంది. నాకు జీవితంలో సందడికేం తక్కువ లేదు అనుకుంది మేధ. అదంతా బయట సందడి. ప్రతి వ్యక్తిలో 2 జీవితాలుంటాయి. బయట వృత్తిపరంగా ఒక జీవితం, ఇంట్లో సంసార పరంగా మరొక జీవితము. బయట జీవితం మనం బయటనే వదిలేసి వస్తాము. ఇంట్లోకి రాగానే బట్టలు మార్చుకున్నట్టు అది వదిలి మన అసలు రూపం ధరిస్తాము. ఇంట్లో మనకి నచ్చేవారు, మన మనసుని అర్థం చేసుకునేవారు, మన రాక కోసం ఎదురు చూసేవాళ్ళు మనకి ఉండాలి. మనిషికి మనిషి తోడు చాలా అవసరం. ఈ అవసరం చాలా వరకు మనిషికి పెళ్లి అనేది తీరుస్తుంది. పెళ్లి అయిన వారందరూ తృప్తిగా ఉన్నారంటారా డాక్టర్? నేను చెప్పేది మామూలు వాళ్ళ సంగతి కాదమ్మా.
పెళ్లి ఎందుకు చేసుకుంటున్నామో అర్థం చేసుకునే మీలాంటి చదువుకున్న వారి గురించి చెబుతున్నాను. సందడి అనేది నీ జీవితంలో మరో వ్యక్తి వచ్చి అంతర్లీనంగా కలిసిపోవాలి. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు అన్నిటికంటే నీ మనసుకి నచ్చిన వాడిని చేసుకోవడం చాలా ముఖ్యం. అలా కాకపోతే నీ ఒంటరితనం జీవితాంతం పీడిస్తుంది. ఆ రాత్రి మీద డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తుండగా తల్లికి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి వచ్చానని చెప్పింది. వైదేహికి మొదట కూతురు ఏం చెబుతుందో అర్థం కాలేదు. తరువాత వివరంగా అర్థమైన కొద్దీ నిలువుగా నిటారైనట్లుగా అయ్యింది. తరువాత గొడవ చేసింది. ఏమిటి, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చావా? నిద్ర పట్టడం లేదా? అది కూడా ఒక సమస్యేనా? నాకు ఎన్నో రాత్రులు సరిగ్గా నిద్ర పట్టదు. నాలాగే ఎంతో మంది నిద్ర పట్టడం లేదని నాకు చెప్పారు. ఇదేమన్నా వ్యాధా? తండ్రి ఎప్పటిలాగానే మౌనంగా సీరియస్గా ఉన్నారు. ఆయన సరిగ్గా అన్నాడు, అబ్బబ్బా వైదేహి, కాస్త దానికి ఇంత గొడవ చేస్తావెందుకు? బాబీ తనకి అనిపించిందేదో చేసింది, అయిపోయిందిగా. ఇందులో తప్పేముంది? వచ్చిన నష్టం ఏముంది? నష్టం ఏముందా? అసలు మీకు మతుందా? మీకు మనుషుల్ని చీల్చి కొట్టడం తప్ప ఇంకేం తెలియదు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిందని పొరపాటుగా ఎవరికైనా తెలిస్తే ఇక పెళ్ళవుతుందా? అసలే అందరికీ ఈర్ష్యాద్వేషాలతో చూస్తున్నారు మన మీదని. ఎన్ని కథలు అల్లుతారో. అయినా వెళ్ళదలుచుకున్న దానివి ముందే నాతో ఎందుకు చెప్పలేదు అని వైదేహి ఏడ్చేసింది. వైదేహి, నువ్వు చాలా సిల్లీగా చేస్తున్నావు. బాబీ చిన్నపిల్లేం కాదు. తన విషయాలు తను బాగానే నిర్ణయించుకోగలదు. తనకు పెద్దది అయింది. స్వయం నిర్ణయాలు చేసుకున్నందుకు మనం ఆనందించాలి, ప్రోత్సహించాలి. ఇలా గొడవ చేస్తావేమిటి నువ్వు? ఆయన భార్యని శాంతపరుస్తూ అన్నారు. మీదకి తల్లి ఏడవడం చూస్తుంటే బాధగానే అనిపిస్తుంది. కానీ నెత్తి మీద నుంచి ఒక పెద్ద భారం దించుకున్నట్లుగా తేలికగా ఉంది. చెబితే తల్లి చచ్చినా తనని వెళ్ళనిచ్చేది కాదని నమ్మకంగా తెలుసు మేధకి. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి వచ్చిన తర్వాత మేధకి చాలా నిశ్చింతగా అనిపించింది. తనని పీడిస్తున్న ఈ ఒంటరితనం ఒక వ్యాధి కాదు, తన జీవితంలో అనుభవిస్తున్న ఒక వెలితి. మేధకి రజనీ పరిచయం అయిన తరువాత ఈ బాధ ఎప్పుడో పోయింది. రూపు లేకుండా గాలిలో కలిసిపోయింది. రజనీ గురించిన ఆలోచనలు, అతనితో కలిసి ఉన్నప్పుడు జరిగిన ప్రియమైన సంభాషణలు, అతని రూమ్లో అతనితో తర్కం, అతను లేనప్పుడు అవే గుర్తుకు వస్తూ అతనికి ఆనందం ఇస్తూ తనకి అతని సమక్షంలోనే ఉన్నంత హాయినిగా ఇస్తున్నాయి. మీద ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేస్తుంటే అతని ఆలోచనలే. అన్నం పరధ్యాసగా కెరుకుతుంటే తల్లి ఏమిటా తిండి మందలించేది. మంచం మీద పడుకుంటే అతని ఆలోచనలే మళ్ళీ. ఆలోచిస్తుంటే దిండికి చంపానించి ఇట్టే నిద్రపోయేది. రజని అతనికి ఆలంబనగా ఉన్నాడు. అతను తను భిన్న మనస్తత్వాలైన ఒక వ్యక్తిత్వంగా కలిసిపోయారు. మీదకి మనసు విప్పి తల్లిదండ్రులతో ఇదంతా చెప్పగలిగే శక్తి లేదు. నోరు విప్పి చెప్పడానికి అసలు మాటలే దొరకడం లేదు. తన భవిష్యత్ వల్ల ఉత్తంగా తరంగాల్లా ఉన్న వారి ఆశలు ఏమవుతాయో. రాను రాను రజనీ విషయం వారి దగ్గర ఎత్తాలంటే మేధకు భయం వేయసాగింది. రజనీలో నీతో సరితూగగల అంశం ఏముంది అంటే ఏం చెప్పగలదు? అతనికి జీతం పట్టుమని 10,100 కూడా పూర్తిగా రావు. 2 గదులలో కాపురం, ఒక పూట తింటూ ఇంకో పూట పస్తుండాలి. అనుమానపడే ఆర్థిక పరిస్థితి. మేధకి నిద్ర రావడం లేదు, భోజనం సహించడం లేదు. మానసికంగా ఆందోళనగా ఉంది. ఒక పక్క మూగగా ఏమిటి నీ నిర్ణయం అని ఎదురు చూస్తున్న అతను, మరోపక్క తనే సరస్వం అనుకునే తల్లిదండ్రులు. తన భవిష్యత్ పట్ల తనకంటే వారికే కలలు ఎక్కువగా ఉన్నాయి. సుహాసిని అక్కకి చెబుదామా అనిపించింది. రవిచంద్ర తల్లిదండ్రుల వైపే ఉంటాడు అనిపించింది. పరి అంకుల్, అక్క, బావ, డాక్టర్ అంకుల్ అందరూ తల్లిదండ్రుల పక్షమే. రజనీకి వ్యతిరేకులే. మేధ రజనీకి దూరంగా ఉండలేకపోతుంది. మనసు శరీరం అతని సన్నిహిత్యం కావాలని తప్పిస్తున్నాయి. ఇంకేమీ అవసరం లేదంటున్నాయి. అతని ఒడిలో తలపెట్టుకుని కళ్ళు మూసుకుంటే ఎంత శాంతిగా ఉంటుందో. తల్లి, తండ్రి, డబ్బుతో పరుగులో తూకం వేసి తెచ్చే వ్యక్తి తనకు అవసరం లేదు. ఒక పక్క రజనీకి పెళ్లి మాట గురించి చెప్పడం ఆలస్యం చేస్తున్నానే అనే వ్యధ. ఒక్కొక్క రోజు గడుస్తుంటే గంటలు నిమిషాల్లా ఎంత ఆవేదనకి గురి చేస్తున్నాయో తనకి తెలుసు. మరో పక్క తల్లిదండ్రులు తన మీదనే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నట్టుగా వారిని మోసం చేస్తున్నానా అనే అశాంతి. వారి ఆశలకు తగ్గట్టు నేను ఉండడం లేదు. జరగబోయేదానికి వారెలా తట్టుకుంటారు? ఆ భయం భూతంలా వేధిస్తుంది. మేధ తల్లిదండ్రులతో ఆ ఇంట్లో ఉంటున్న శరీరం మాత్రమే అక్కడుంది. మనసు రజనీ దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ 2 భావాల ఘర్షణ మధ్య నలిగిపోసాగింది. మేధ ఎవరి చేతనైనా చెప్పిద్దామా అనుకుంది. కాదనుకుంది. తనే చెప్పడం నయం అనుకుంది. అది కాదనుకుంది. చివరికి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఒకటే మార్గమని నిశ్చయించుకుంది. ముందు తెలిస్తే రజనీతో తన పెళ్లి జరగదని నిర్ధారణగా తెలుస్తుంది.
మీద రజనీ దగ్గరికి వచ్చింది. నేను మమ్మీకి డాడీకి చెప్పలేరు రజనీ అంది నిస్సహాయంగా. అయితే ఈ పెళ్లి వద్దు, నా గురించి మర్చిపో, ఈ రోజే వెళ్ళిపోతాను అన్నాడు. అలా అనొద్దు, అతను నోరు చేత్తో మూసేసింది. రేపు సాయంత్రం లోపల నేనే ఏదో ఒక మార్గం ఆలోచిస్తాను అంది. నువ్వు చాలా బాధపడుతున్నావు, నాకు చావాలనిపిస్తుంది అన్నాడు రజని. అలా అనుకు, ఇప్పుడు కొంచెమే బాధ, పెళ్లి అయితే ఏమీ ఉండవుగా అంది. హఠాత్తుగా అతని దగ్గరికి వెళ్లి గుండెల మీద తల ఆనించి, నువ్వు నాకు ధైర్యం ఇవ్వాలి రజని అంది. ఈ పెళ్లి అయినా కాకపోయినా నేను నీవాడినే అన్నాడు రజని. నేను కూడా అంతే అంది. మీద ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది. ఆ రోజు ఉదయం మీద ఇంట్లో నుంచి సరాసరి విజయ్ దగ్గరికి వచ్చేసింది. విజయ్ కోటికి వెళ్లే హడావిడిలో ఉన్నాడు. మేధని చూడగానే తనే ఎదురు వచ్చాడు. విజయ్, నేను మమ్మీ డాడీ దగ్గర నుంచి విడిపోయి బయటికి వచ్చేశాను. నాకు ఇష్టమైన వ్యక్తిని ఎవరి ప్రమేయం లేకుండా సింపుల్ గా పెళ్లి చేసుకుని నాకుగా నేను ఆ వ్యక్తితో స్వతంత్ర జీవనం గడపాలని అనుకుంటున్నాను. వివాహం కోసం అంత ఆడంబరం నాకు గిట్టదు అంది. ఏమిటి, నువ్వు ఇంట్లోంచి వచ్చేసావా అన్నాడు విజయ్. అవును, ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అని చీటీ రాసేసి వచ్చేశాను. ఈ క్షణం నుంచి నువ్వు నా లాయర్వి, నాకు నా తల్లిదండ్రుల నుంచి రక్షణ కావాలి. విజయ్ ముఖం ఆనందంతో 1000 క్యాండిల్స్ బల్బులా వెలిగిపోతుంది. మేధ ఇంట్లోంచి వచ్చేసింది. మ్యారేజ్ చేసుకుంటుందా? ఇలాంటి ఏదేదో జరుగుతుందని అతడు ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రదీప్ గొడవ మూలంగా మేధ ఈ నిర్ణయానికి వచ్చి ఉంటుంది. ఓ ష్యూర్, ఈ నిమిషం నుంచి నువ్వు నా క్లయింట్వి. నీ మీద ఈగవానినా చంపేస్తాను, నిన్ను పువ్వులా కాపాడుకుంటాను. రా కూర్చో అన్నాడు కుర్చీ చూపిస్తూ. నువ్వు మమ్మీకి డాడీకి ఫోన్ చేశావంటే చూడు, నా సంగతి తెలుసుగా. నేను చెయ్యనుగాక చెయ్యను. నా క్లయింట్స్ని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. నీ పేరు మీద ఉన్న ఆస్తి నీకు తెలుసు, నాకు వచ్చే ఫీజు నాకు తెలుసు. ఫీజు నీ ఇష్టం, నేను కాదనను. థ్యాంక్ యూ, కూర్చో. కాఫీ తాగుతావా? ఊహు. మీద కూర్చుంది. నేను రేపు సాయంత్రంలోగా పెళ్లి చేసుకుంటున్నాను. తరువాత రిసెప్షన్. ఎలాంటి గొడవ జరగకుండా నాకు రక్షణ కావాలి. ష్యూర్ అన్నానుగా. విజయ్ ఉత్సాహంగా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. ఇన్స్పెక్టర్ రామనాథమా? నేను లాయర్ విజయ్ని మాట్లాడుతున్నాను. నా క్లయింట్ అయిన మీద తల్లిదండ్రులకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోబోతుంది. పోలీస్ రక్షణ కావాలి. అవును, ఎలాంటి ప్రమాదం అయినా జరగవచ్చు. గూండాలు వచ్చి పెళ్లికి వచ్చిన వారిని చంపొచ్చు, కత్తులతో పొడవచ్చు, వధూవరుణని ఎత్తుకుపోవచ్చు, పెళ్లి మండపం తగలబడవచ్చు, డాక్టర్ గారే స్వయంగా వచ్చి రివాల్వర్తో షూట్ చేయవచ్చు. ఈ ప్రమాదాలన్నిటికీ మీరు రక్షణ ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. ఫోన్ పెట్టేసి విజయ్ పెదవులు పూర్తిగా విచ్చుకునేలా నవ్వుతూ, మీద ఇక నిశ్చింతగా ఉండు. ఇప్పుడే 2 కానిస్టేబుల్స్ని నీకు బాడీ గార్డ్స్ గా పంపిస్తామని అన్నారు. రామనాథన్ నీకు తెలుసుగా, బాగా గట్టి మనిషి అన్నాడు. థ్యాంక్ యూ. అయితే నేను ఇప్పుడే రజనీని ఇక్కడికి రమ్మనమని కబురు చేస్తాను అంది. రజనీయా? రజనీ ఏమిటి? తనెక్కడున్నాడో? ఈ ఊళ్ళోనే ఉన్నాడు. తనెందుకు ఇక్కడికి? అతను రాకపోతే నాకు పెళ్ళెలా అవుతుంది? నేను అతన్నే పెళ్లి చేసుకుంటున్నాను. వాట్? నేను రజనీ పెళ్లి చేసుకుంటున్నాం. నువ్వు మా కోసం కల్పించిన రక్షణ ఏర్పాట్లకి థ్యాంక్ యూ విజయ్. అంతవరకు సంతోషంగా ఎంతో ఆనందంగా ఉన్న విజయ్ ముఖంలో నవ్వు అస్తమిస్తున్న సూర్యబింబంలా క్రమంగా కృంగిపోరా సాగింది. పూర్తిగా కనిపించకుండా మాయమైంది. ఏమిటి, నువ్వు రజనీ పెళ్లి చేసుకుంటున్నారా? అవును విజయ్. నువ్వు నన్ను కంగ్రాచులేట్ చేయవు? విజయ్ ముఖం రక్తపు చుక్కలేనట్టు అయ్యింది. నువ్వు నన్ను చేసుకోవాలని అనుకోలేదా? చిచి, నేనెప్పుడైనా అలా ప్రవర్తించానా అంది మేధ. విజయ్ ఓ గాడ్ అంటూ తలపట్టుకున్నాడు. మేధ చిరునవ్వుతో అంది. విజయ్, థ్యాంక్ గాడ్, నా జీవితంలో ఇలాంటి అవసరం వస్తుందని, నాకు అండగా ఉండాలని అనే కాబోలు నువ్వు లాయర్ అయ్యావు. నా జీవితంలో ఇలాంటి సంఘటన ఎదురవుతుందని తెలిస్తే జన్మలో చచ్చినా లా చదివేవాడిని కాదు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. విజయ్ వెళ్లి తీశాడు. ఎదురుగా 2 కానిస్టేబుల్స్ కనిపించారు. సార్, రామనాథం గారు పంపించారు. మేధ అనే అమ్మాయికి బాడీ గార్డ్స్ గా ఉండాలట కదా. విజయ్ ముఖంలో ఏడుస్తున్న నవ్వు కనిపించింది. వచ్చేసారా అప్పుడే అన్నాడు. మేధ లేచి వారిని పరిచయం చేసుకుంది. విజయ్ నెత్తిన చేయి పెట్టుకుని కూర్చున్నాడు. ఎంత దురదృష్టం, ఎంత విచిత్ర సంఘటన. తను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి తన దగ్గరికి వచ్చి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాను అంటుంది. నువ్వు నా లాయర్వి అంది. తనకి తెలియకుండా చక్కటి బందోబస్తు పగడ్బందీగా ఏర్పాట్లు చేయించాడు. ఇప్పుడు తను కూడా ఏం చేయలేడు. ఇదే క్షణం ముందు తెలిస్తే రజనీని కాళ్ళు చేతులు విరగ్గొట్టించేవాడు, లేకపోతే మేధని ఎత్తుకుపోయేవాడు. ఇప్పుడు తనేం చేయలేడు. తనే మేధ రజనీలకి ఒక రక్షణ కవచం ఏర్పాటు చేశాడు. నాకన్నీ తొందరే, నా అంత ఫూల్ ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. అతను తిట్టుకున్నాడు.
మీద రజని వివాహం చేసుకుంటున్నారు. ఆనంద్ ఒక మార్గం చెప్పాడు. మేమిద్దరం వివాహం చేసుకుంటున్నాం, మీరు వచ్చి ఆశీర్వదించండి. ఇట్లు మేధా రజని అని శుభలేఖలు ప్రింట్ చేయించి అందరికీ పంపించాడు. అందరికీ పంపించినట్టే మేధ తల్లిదండ్రులకి పంపించాడు. మేధకి అది ఇష్టం లేదు, అయినా అంగీకరించింది. అంతకంటే గత్యంతరం లేదు. పెళ్లి అయిన తరువాత ఎక్కడుండాలి, ఎలా తినాలి, చదువు మాట ఏమిటి అని వేధిస్తున్న ప్రశ్నలన్నిటినీ మేధ పక్కకి తోసేసింది. ఏమో అవేం నాకు తెలియదు, వాటికి ప్రాధాన్యత లేదు. ఇప్పుడు పెళ్లి ఒక్కటే ముఖ్యం, అది జరిగి తీరాలి. తను కళ్ళు మూసుకుని ఈ నా ఇష్టం అనే సముద్రంలోకి దూకుతున్నాను. ఈత వస్తే బ్రతికి బయటపడతాను, లేకపోతే ఏమో. మేధ ఆ పైన ఆలోచించలేకపోయింది. ఆలోచనల కంటే వాటిని ఎదుర్కోవడం ఒక్కటే పరిష్కారం అనిపించింది. పెళ్లి టైం దగ్గర పడింది. చాలా కొద్ది మందే వచ్చారు. అందరూ ఫ్రెండ్స్ వచ్చారు. రోహిణి వచ్చింది. సాయంత్రం అయింది. పార్టీ మొదలైంది. మేధ పాలిపోయిన ముఖంతో నిలబడింది. ఒక్కొక్కరు వస్తున్నారు. ఇంతమంది వస్తారని మేధ అస్సలు అనుకోలేదు. అందరి కళ్లల్లో కుతూహలం, ఆశ్చర్యం, వినోదం, కొంతమందిలో రాక్షసానందం. అందరూ రజనీని యగాదిగా నకసిక పర్యంతం పరీక్షగా చూస్తున్నారు. గుసగుసలాడుతున్నారు, నవ్వుకుంటున్నారు. ఆ క్షణంలో మేధ తన బ్రతుకు నవ్వులు పాలు చేసుకుని తల్లిదండ్రుల జీవితాన్ని అపహాస్యం చేశానా అనిపించింది. మేధకి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. వాళ్ళెక్కడా? పోలీసుల్ని తీసుకొస్తున్నారా? రివాల్వర్ తెస్తున్నారా? మా ఇద్దరిని షూట్ చేస్తారా? ఇంత జరిగిన తరువాత చేయకుండా ఉంటారా? తనది రజనీది ఇద్దరి శవాలు ఒకే చితి మీద ఒకేసారి మండలం చేస్తున్నట్టు కళ్ల ముందు కనిపిస్తుంది. పార్టీ ముగుస్తుండగా వరమ్మ వచ్చింది. మేధ ఎదురు పరిగెత్తింది. వరమ్మ, మమ్మీ డాడీ ఏరి? ఏమంటున్నారు? సాయంత్రం ఫ్లైట్లో బొంబాయి వెళ్లారమ్మా. బొంబాయి వెళ్లారా? అవును. శుభలేఖ అందిందా? ఎందుకు అందలేదు? ఆనంద్ బాబు స్వయంగా వచ్చి ఇచ్చారు కదా. డాడీ ఏమన్నారు? అమ్మగారు అది చూసి ఏడ్చి గోల చేస్తుంటే అయ్యగారు రివాల్వర్ తెచ్చి, ఒక మాట మాట్లాడావా, నిన్ను షూట్ చేసి నేను షూట్ చేసుకుంటాను అన్నారు. పెట్టి సర్దుకో, మనం బొంబాయి వెళ్తున్నామన్నారు. ఇద్దరూ వెళ్ళిపోయారు. ఏమిటి, బొంబాయి వెళ్ళిపోయారా? వాళ్ళని ఇంత బాధ పెట్టిన తనని ఒక్క మాట కూడా అనకుండా అలా మౌనంగా వెళ్ళిపోవడం వాళ్ళు తిట్టిన దానికంటే, కొట్టిన దానికంటే, షూట్ చేసిన దానికంటే బాధగా అనిపించింది. మేధ ముఖంలో రక్తపు బొట్టు లేనట్లయింది. మేధ తూలి పడబోతుంటే రజనీ పట్టుకున్నాడు. విజయ్ రోహిణికి ఫోన్ చేశాడు. హలో, రోహిణియే పలికింది. నేను విజయ్ని మాట్లాడుతున్నాను. విజయ్? రోహిణికి పట్టలేని ఆనందంగా అనిపించింది. అతను తనకి తానుగా ఫోన్ చేయడం ఇదే మొదటిసారి. పెళ్లి బాగా జరిగిందా? ఆ అంది రోహిణి. అతను క్షణం ఆగి అడిగాడు. రోహిణి, నువ్వు ఖాళీగా ఉన్నావా? నేను నీ దగ్గరికి వస్తాను. రా విజయ్, ఇంట్లో ఎవరూ లేరు. అన్నా వదిన సినిమాకి వెళ్లారు. నేను ఎదురు చూస్తుంటాను. నువ్వు కాఫీ తాగుతావా, టీ తాగుతావా? షర్బత్ ఉంది, నేనే చేశాను, పైనాపిల్ది, నీకు ఇష్టం కదా అంది. నేను నీ దగ్గర కాసేపు కూర్చుంటాను. రా విజయ్, ఎదురు చూస్తుంటాను. రోహిణి కంఠం గాద్గికంగా అయింది. అతను వెంటనే ఫోన్ పెట్టేయలేదు. కాస్త ఆగి అడిగాడు. రోహిణి, నేను నిన్ను చాలా మాటలు అన్నాను, అవి నీకు గుర్తున్నాయా? ఇంత క్రితం వరకు గుర్తున్నాయి, ఈ క్షణం నుంచి ఉండవు, ప్రామిస్. రోహిణి ఆనందంగా అంది. నేను ఇప్పుడే వస్తున్నాను అన్నాడు విజయ్. రోహిణి అద్దం దగ్గరికి వెళ్లి ముఖం చూసుకుంది. ఆ కళ్ళు ఆనందంతో వెర్రిగా తనని తాను నమ్మలేనట్లుగా చూస్తున్నాయి. ఆ కళ్లల్లో విజయ గర్వం వచ్చింది. అంత క్రితం అతని చేత పడిన అవమానాలన్నిటినీ ఆ నిమిషంలో ఓదార్పు దొరికింది. మేధ డబ్బు, చదువు, సుఖాలు, అంతస్తులు వీటికంటే తనను ప్రేమించే మనిషే చాలా ముఖ్యమని నమ్మింది. అందుకే చాలా ఆత్మస్థైర్యంతో తనకి నచ్చిన తను కావాలని కోరుకున్న రజనీని పెళ్లి చేసుకుంది. పెళ్లి అవగానే ఇద్దరు ఒక ఇల్లు తీసుకున్నారు. రజనీకి మేధ అంటే ఎంత ఇష్టమో పెళ్లి అయిన తరువాత అర్థమయ్యింది. వారి సంసారం 3 గదుల్లో ప్రారంభమైంది. ఇవి రైలు డబ్బాలు, మనం ఇందులో ప్రయాణికులం. వరుసగా ఉన్న గదులని చూపిస్తూ అనేవాడు రజని. మేధ పక్కుమని నవ్వినా వెంటనే సీరియస్ గా ముఖం పెడుతూ, అబ్బా ఆ ఉదాహరణ చెప్పకు, ఇంకేదైనా చెప్పు అనేది. తనకి వంట రాదు, రజనీయే నేర్పాడు. మేధ కత్తిపీటకు ఎదురుగా కూర్చుని కూరగాయలు చెక్కులు పెద్దగా తీస్తుంటే రజనీ వెనక నుంచి వంగి మేధ చేతులు పట్టుకుని చెక్కు పలుచగా ఎలా తీయాలో, ముక్కలు సుతారంగా ఎలా తరగాలో నేర్పించేవాడు. మేధ చెక్కు తీసి రజనీ చెంపలకి రాసేది. అబ్బా, అతను తన చెంపని మేధ చెంపకి పులిమేవాడు. ఈ అల్లరికి శిక్ష ఏమిటో తెలుసా అంటూ మేధని అమాంతం చేతులతో ఎత్తేసి తీసుకువెళ్లి మంచం మీద పడుకోబెట్టి అరగంట అయ్యే వరకు దిగకూడదు అనేవాడు. అతనే వంట చేస్తుంటే మేధ మంచం మీద నుంచి లబలబలాడేది. రజనీ, నేను దిగొస్తాను. రావద్దన్నానా?
వస్తానమ్మా, రావద్దమ్మా. నాకు ఇల్లంతా తిరిగి గంతులు వేయాలని, డాన్స్ చేయాలని ఉత్సాహంగా ఉంటే నువ్వేమిటి ఇలా మంచం మీద ముసలమ్మలా కూర్చోమంటావు? దిగి వస్తాను రజని, ప్లీజ్. నువ్వు అల్లరి చేస్తావు, పని చేయవు. ఆకలి వేస్తే బాబీకి పాపం తినిపించడానికి దగ్గర అమ్మ కూడా లేదు. అన్నం పెట్టాలి కదా. మేధకి తల్లి గుర్తు వచ్చింది. అమ్మా నాన్న బొంబాయి నుంచి ఇంకా రాలేదు. సుహాసిని అక్క రవిచంద్ర బొంబాయి వెళ్లారట. సుహాసిని తిడుతూ ఉత్తరం రాసింది. మేధ, ఎందుకు ఇలా పిచ్చి పని చేశావో నాకు అర్థం కావడం లేదు. పెద్దమ్మని పెదనాన్నని చూస్తుంటే కరుపు చెరువవుతోంది. ఈ రజని నిన్ను తెలివిగా వలలో లాగాడని అనిపిస్తుంది. మీ అమ్మ పూజలు వ్రతాలు అంటూ ఈ లోకంలో పడింది. డాడీ మాత్రం పాషాణంలా అయ్యారు. ఆయన్ని ఆవేదన కారుచిచ్చులా పీడిస్తుంది. నిన్ను పన్నెత్తి పరుషంగా ఒక్క చిన్న మాట కూడా అనడం లేదు. తన బాధ ఎవరికీ తెలియనియడం లేదు. డాడీ ఉద్యోగానికి రిజైన్ చేశారు. ఈ రజని ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? మనమందరం ఎంత సంతోషంగా ఉన్నాం. నీ పెళ్లి గురించి మేమంతా ఎన్ని కలలు కన్నాం. ఎందుకు ఇలా చేశావు మేధా? ఆ ఉత్తరం చదువుతుంటే కళ్లల్లో నీళ్లొచ్చాయి. ఎందుకు ఈ పని చేశావు అని నిలదీస్తుంది అక్క. సుహాసినికి చెప్పేటందుకు తన దగ్గర మాటలు లేవు. రజనీలో తనకి ఏం లభించిందో వాళ్ళెవరికీ చెప్పినా అర్థం కాదు. ఇది తన మనోగతం. ఇంకొకరికి చెప్పేది, పంచుకునేది, వివరించేది, సంజాయిషి ఇచ్చేది కానే కాదు. మేధ ధైర్యం చేసి బొంబాయి తండ్రికి ఫోన్ చేసింది. ఆయన ఫోన్ తీశారు. హలో డాడీ, నేను బాబీని. మేధ చెబుతూనే ఉంది. ఆ కంఠస్వరం పేరు వినగానే అవతల టక్కున ఫోన్ పెట్టేసిన శబ్దం అయ్యింది. మళ్ళా చేసింది. ఇంకెవరో తీశారు. బాలసుందరం గారు లేరు అని చెప్పాడు. వైదేహి గారు కావాలి అంది. ఒక క్షణం అని ఆ వ్యక్తి వెళ్లి వచ్చి ఆమె కూడా లేరు అన్నాడు. మేధకి అర్థమయ్యింది. కళ్ళ నీళ్లు బిగబెట్టుకుని ఈ మెసేజ్ ఇస్తారా అంది. చెప్పండి అన్నాడు. మమ్మీ, డాడీ, ఐ లవ్ యూ బోత్. నన్ను క్షమించమని అనడం లేదు, అర్థం చేసుకోమని అర్థిస్తున్నాను. వివరంగా ఉత్తరం రాస్తున్నాను, బాబీ. ఆ రాత్రి కూర్చుని ఉత్తరం రాసింది. డాడీ, నేను చేసిన ఈ పని మిమ్మల్ని ఎంత గాయపరిచిందో నాకు తెలుసు. నేను కారణం లేకుండా ఏ పని చేయనని మీరు నా చిన్నప్పటి నుంచి నా తరపున మమ్మీతో వాదిస్తూ ఉండేవారు కదా. ఆ మాట ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకోండి. డాడీ, రజని అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది. అతని చదువు, ఆర్థిక పరిస్థితి పెళ్లి చేసుకోవడానికి నాకు అడ్డు అనిపించలేదు. నా పట్ల మీరు పెట్టుకున్న ఆశలు నాకు తెలుసు. మీరు మీ అల్లుడిగా మీ అంతటి మీరు అంగీకరించలేరు అని అర్థం చేసుకున్నాను. నేను మొదట నా భర్తగా స్వీకరిస్తే తర్వాత మీరు నా భర్తగా గౌరవిస్తారని ఆశపడ్డాను. డాడీ, మమ్మీ, మీ ఇద్దరిని నేను ఒకటే అడుగుతున్నాను, జవాబు చెప్పండి. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరు నాకు స్వతంత్రం ఇచ్చి పెంచారు. నాకిష్టమైన బట్టలు వేసుకోమని, నాకిష్టమైన చదువు చదువుకోమని, చివరికి ఫ్రెండ్స్ విషయంలో కూడా నాకిష్టమైన వారినే ఎన్నిక చేసుకుంటే ఈ అన్ని విషయాల్లో నన్ను మీరు ప్రోత్సహించి అభిమానించారే తప్ప విసుక్కోలేదు. ఒకరోజు కూడా నా ఫ్రెండ్స్తో నేను ఎలా ప్రవర్తిస్తున్నానో, ఎక్కడ తిరుగుతున్నానో మీరు చెక్ చేయలేదు. ఒకసారి నేను అడిగితే నువ్వు మాకంటే జాగ్రత్తగా ఉంటావురా, ఆ సంగతి మాకు తెలుసు, అందుకే మేము నిశ్చింత అన్నారు. నేను ఏనాడు వాటికి భంగం కలిగించేట్టు ప్రవర్తించలేదు. ఈ పెళ్లి విషయంలో కూడా నేను అలాంటి పని చేయలేదని మీరు దగ్గరగా గమనిస్తే అర్థమవుతుంది. తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లి ఎందుకు చేస్తారు? వారు సుఖంగా ఉండాలనే కదా. మీకు కావలసిన నా సంతోషమే అయితే నేను చాలా సంతోషంగా ఉన్నాను డాడీ. నేను మీరు కోరిన వ్యక్తిని చేసుకుని జీవితాంతం బాధపడే కంటే స్వతంత్రించి నాకు ఇష్టం వచ్చిన వ్యక్తిని చేసుకుని ఆనందంగా ఉండడం మంచిది అనుకున్నాను. వైవాహిక జీవితంలో ప్రేమానురాగాలు లేకపోతే మిగతావి ఎన్ని ఉన్నా వెలుతుగానే ఉంటుందని మీరే ఎప్పుడూ అనేవారుగా డాడీ. నేను మీకు చెప్పకుండా స్వతంత్రించి పెళ్లి చేసుకుని మీకు బాధ కలిగించాను, నిజమే. కానీ ఒక్కటే అడుగుతున్నాను, మీకు గుర్తుందా? టీటీకి మొదటిసారి టోర్నమెంట్కి పేరిచ్చి సెలెక్ట్ అయిన తర్వాత మీకు చెప్పాను. మెడిసిన్ ఎంట్రన్స్ రాసి సీటు వచ్చిన తర్వాత మీకు చెప్పాను. మీ పరువుతోనో లంచం ఇచ్చో సీటు రావడం నాకు ఇష్టం లేదు. ఆ రోజున మీరు ఎంత మెచ్చుకున్నారు. ప్రేమగా నా వీపు తట్టి బ్రేవ్ గర్ల్ అన్నారు. నా స్వయం నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బేబీ అంటూ అందరికీ ఎంతో ఆనందంగా చెప్పారే. నేను పెళ్లి చేసుకుని మీ నుంచి ఎక్కడికి వెళ్ళిపోలేదు డాడీ. నా వైవాహిక జీవితం కాస్త కుదిడి పడిన తర్వాత స్వయంగా వచ్చి మిమ్మల్ని తీసుకువచ్చి నేనెంత ఆనందంగా ఉన్నానో చూపించాలి అనుకున్నాను. మమ్మీ, డాడీ, నా ఇష్టం వచ్చిన వ్యక్తిని నేను చేసుకుని ఆనందంగా ఉన్నాను. నేను సంతోషంగా ఉండడమే మీకు ముఖ్యమైతే నన్ను స్వీకరించండి. నేను ఫోన్ చేస్తే పలకండి డాడీ, మాట్లాడండి. కనీసం నన్ను తిట్టి అయినా మీ కోపం శాంతపరచుకోండి. ఇట్లు మీ మీద.
మీద ఉత్తరం రాసి కవర్లో పెట్టి అంటిస్తూ అనుకుంది. నేను వాళ్ళని చాలా బాధ పెట్టాను. వాళ్ల బాధ నేను అర్థం చేసుకుని సహనంతో డాడీకి దగ్గరై వారిని నా దగ్గరికి తీసుకోవాలి. వాళ్ల ఆపేక్ష అంతఃకరణాలు లేకుండా పోతే నా ఈ వైవాహిక జీవితం కూడా ఆనందంగా గడపలేను. ఈ పెళ్లి నన్ను వారి నుంచి విడదీయలేదని, రజనీ నన్ను వాళ్ల నుంచి కొల్లగొట్టలేదని వారికి అర్థమయ్యేలా చేసి తీరుతాను. వాళ్ళని వీలైనంత త్వరగా ఈ బాధ నుంచి విముక్తి చెందేలా చేస్తాను. వాళ్ళకి నేనంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు. వారిద్దరూ అనుభవిస్తున్న ఒంటరితనం నాకు గుర్తుకు వస్తుంటే నాకే చాలా బాధగా ఉంది అనుకోసాగింది. తండ్రి దగ్గర నుంచి ఇంకా జవాబు రాలేదు. పరి అంకుల్ ఊళ్ళో లేరు. భార్యకి కీళ్లవాతం ఎక్కువైంది. ఆవిడికి వేడి నీటి పూల్లో స్నానం చేయించడానికి నార్త్ వెళ్లారు. ఆయన వస్తే తనకి ఆసరా అవుతుంది. మీద ఆయన రాక కోసం కూడా వేచి చూస్తుంది. తన పెళ్లి ఆయన తప్పక సమర్థిస్తారని మేధకు తెలుసు. ఆయన గనక ఊళ్ళో ఉంటే అసలు ఇంత సమస్య ఉండేది కాదేమో. రజనీ దగ్గరికి వచ్చి మేధ కళ్ల ముందు చెయ్యి ఆడిస్తూ, అమ్మాయి గారు ఇలా ఒక్కసారిగా మూగ అమ్మాయి అయిపోయిందేమిటి అన్నాడు. పనిష్మెంట్ టైం అయిపోయింది, తమరు ఇంకా మంచం దిగొచ్చు అని ఆదేశించాడు. మేధ మంచం మీద నుంచి దిగింది. వెంటనే వచ్చి వెనుక నుంచి అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి భుజం మీద తలదాచుకుంది. మమ్మీ డాడీ గుర్తుకు వచ్చారు కదూ అన్నాడు. మేధ మాట్లాడలేదు. కళ్లల్లో చివ్వున వచ్చిన నీళ్లు మూసుకున్న రెప్పల మధ్య నుంచి జారసాగినాయి. రజని మేధను చెయ్యి పెట్టి తన ముందుకు లాక్కున్నాడు. కన్నీళ్లతో తడిసిన కనులని చూశాడు. ఒక పని చేద్దామా అన్నాడు. ఏమిటది? నవ్వుతూ అంది. ఆ నవ్వు మనసులో ఉన్న కన్నీటి తెర అడ్డు వేయాలని చేస్తున్న ప్రయత్నంలా ఉంది. బట్టలు సర్దుకో, నేను నిన్ను తీసుకువెళ్ళి మీ మమ్మీ డాడీకి అప్పగిస్తాను. దించేసి నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను? వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఎక్కడికో దూర తీరాలకి, ఎవరూ లేని ఒంటరి ప్రదేశాలకి. చీ! మేధ అతని నోటిని గట్టిగా మొదట చేత్తో మూసేసింది. తరువాత పెదవులతో నొక్కింది. ఇలాంటి వెదవ మాటలు ఇంకెప్పుడూ అనకు. అన్నావా ఏం చేస్తానో తెలుసా? చెవి పెట్టుకుంది. తెలుసు, చంపేస్తావు. బాబోయ్, చెవ్వొదులు, నొప్పి. మేధ చెవ్వొదిలేసింది. అతని గుండెల్లో తలదాచుకుంది. నిన్ను వదిలేయడానికి నేను నీ దగ్గరికి రాలేదు. ఐ లవ్ యూ. నీకెలా ఉంది రజనీ ఈ జీవితం అంది. నాకా? నీ సమక్షంలో ఉంటే ఎత్తైన హిమాలయాల మధ్య మానవ సరోవరం ఒడ్డున హాయిగా నిర్మలంగా. ఆపు బాబు, నువ్వు మరీ అలా చెబుతుంటే నాకు భయం వేస్తుంది. భయమా? ఎందుకు? భయం కాక మరీ అంత ఎత్తున అంటే భయం. మీద అతని భుజం మీద తల ఆనించి ఆ ఇంటిని కళ్లతో కలియజూస్తూ, ఈ భూగోళం మొత్తం మీద ఈ చిన్న ఇల్లే నాకు అందంగా అనిపిస్తుంది. నాకు ఇక్కడ ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ఉంది అంది. రజనీ నవ్వుతూ మేధ తలని గుండెలకి అదుముకున్నాడు. మౌన పోరాటం 6వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.